ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వా? మరెవరనుకున్నావు? ఎప్పుడు శారీ కట్టుకోవు కదా, ఏంటి విషయం? నీకోసమే గౌతమ్. ఈ సారీలో ఎలా ఉన్నాను చెప్పు గౌతమ్. చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. వెళ్ళి పడుకో, లేట్ అయింది. ఆగు గౌతమ్. ఏంటి? నాకు గోరింటాకు పెడతావా? ఈ టైంలో గోరింటాకేంటి? గోరింటాకుకి టైం ఏంటి? నాకు చిరాకు తెప్పించుకో. అంతేలే, ఒకప్పుడు నేనేం అడిగినా చేసేవాడివి. ఇప్పుడు చిరాకు పడుతున్నావు. లైఫ్లో నేను అనుకున్నది ఏమీ జరగలేదు. కనీసం ఈ చిన్న చిన్న కోరికలు కూడా కలగకూడదా? అయినా నేనేం కావాలని అడిగాను? ఒక చేతికి గోరింటాకు పెట్టుకోగలను, రెండో చేతికి ఎలా పెట్టుకోగలను? అందుకే నిన్ను అడిగా. ఈ మాత్రం కూడా హెల్ప్ చేయలేవా? ప్లీజ్ ప్లీజ్. సరే, గౌతమ్, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? నాకు తెలియాలి గౌతమ్. మన ప్రేమ విషయంలో నా తప్పేమైనా ఉందా అంటే లేదు అంటున్నావు. నేనంటే ఇష్టమా అంటే మాట దాటేస్తున్నావు. కానీ నేనేం చేసినా భరిస్తున్నావు. ఇంత ప్రేమ నా మీద పెట్టుకుని ఎందుకు గౌతమ్ నన్ను బాధ పెడుతున్నావు? ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉండేదాన్ని. నీ ప్రపంచం మొత్తం నాది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో నేనొక్కదాన్ని ఒంటరిగా కనిపిస్తున్నాను. నాకు నేనే నచ్చడం లేదురా గౌతమ్. నేను సాధించిందేంటో తెలుసా? నిద్రలేని రాత్రులు, ఆరని కన్నీళ్లు, మర్చిపోలేని జ్ఞాపకాలు. ఎంతో నమ్మకంగా వెళ్ళావు కదరా కాశ్మీర్కి. ఏం జరిగిందో కనీసం అదైనా చెప్పరా? ఎందుకు ఇలా మారిపోయావో చెప్పు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు అదితి. ఏదో ఒక మలుపు జీవితాన్ని మార్చేస్తుంది. మన లైఫ్లో ఆ మలుపు ఏంటో తెలుసా? నువ్వు నన్ను కాశ్మీర్కి పంపించడం. అది రాంగ్ టర్నో రైట్ టర్నో తెలీదు, బట్ యూ టర్న్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే ఏమంటున్నావు గౌతమ్? తప్పంతా నాదంటున్నావా? తప్పైనా ఒప్పైనా నీదో నాదో కాదు, మనది. మనం ఎన్ని కథలు రాసుకున్నా కాలం రాసుకున్న కథలే గెలుస్తాయి. రాసే కలం మన చేతిలో ఉన్నా సరే మన తలరాతని మార్చే శక్తి కాలానికి మాత్రమే ఉంటుంది. కలవడం విడిపోవడం మాత్రం మన చేతుల్లో లేదు. కాలమే కలుపుతుంది, కాలమే విడదీస్తుంది. కొన్ని కారణాలతో, కొన్ని కాదనలేని నిజాలతో. అహల్య,
నువ్వింకా రెడీ అవ్వలేదేంటి? షాపింగ్కి రమ్మన్నాను కదా. తను రావట్లేదమ్మా, ఒంట్లో కాస్త నీరసంగా ఉందంట. ఏదో కడుపుతో ఉన్నదాన్లా ఎప్పుడు ఏదో ఒకటి బాలేదని చెప్తావేంట్రా? వయసులో ఉన్న పిల్లకి అంత అనారోగ్యం ఏంటి? తను నిజంగా కడుపుతో ఉందేమో నానమ్మ. 2వ నెల 3వ నెల అయినా పడిందేమో. కడుపేంటి మనందరికి తెలియకుండా అలా ఎలా జరుగుతుంది? వాళ్ళ పెళ్లి అది మనకు తెలిసి జరగలేదు కదా సిస్టర్. వాళ్ళు ఇంకా ఎన్ని దాచిపెట్టారో ఏంటో ఎవరికి తెలుసు. అనవసరంగా ఏదేదో మాట్లాడకురా. ముందు చేయాల్సిన పని చూడండి. బయలుదేరండి, పదండి. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళొస్తాను హల్య. అలాగేనండి. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. బాయ్ అన్నయ్య. అహల్య, నేను రూమ్ లో ఉంటాను, నీకేదైనా అవసరం ఉంటే అడుగు. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య.